హాయ్ అండి. ఈరోజు దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. జ్యూసీగా కూడా ఉంటుంది. అది కూడా గోధుమ పిండితోనే చాలా హెల్తీ వేలో చేసి చూపిస్తున్నాను. సో, ప్రాసెస్‌లోకి ఎలా ఎళ్ళాలో చూసేద్దామండి. సో, చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో. సో, ఇలాంటి జ్యూసీ స్వీట్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీ కరిగించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము తీసుకున్న గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి దాన్ని అలాగే కరిగించి పెట్టుకున్న ఘీని కూడా వేసేసుకోవాలి. ఇలా కొంచెం పిండి పైకేసేసి చేయి కాలకుండా తర్వాత మనము మొత్తంగా కలిపేసుకోవాలి. సో, నెయ్యి అంతా కూడా పిండికి పట్టేటట్టుగా చేసుకొని ఇలా బాల్ వచ్చేంత వరకు మనము అంతా సాఫ్ట్ చేసేసుకోవాలి. అంతే. తర్వాత నీళ్ళు పోసేసుకొని మనం గోధుమ పిండి కలుపుకున్నట్టుగా కొంచెము థిక్‌గా డఫ్‌ని ప్రిపేర్ చేసుకోవాలండి. అంతే. అలా డఫ్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ మనము రెస్ట్‌ని ఇవ్వాలి. అంతే. ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ తీసి ఇలా రౌండ్స్ లాగా చేసుకోవాలి. మనం చపాతీకి రౌండ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! అలా కొంచెం పెద్దగా చేసేసుకొని ఇలా చపాతీస్ లాగా కొంచెము థిన్‌గా రుద్దేసుకోవాలండి. నేను ఇలా 4 స్లైసెస్‌గా తీసుకున్నాను. 4 రోల్స్ తీసుకున్నాననమాట. సో, దీనికి ఒక్కొక్క లేయర్‌కి ఫస్ట్ ఘీని పట్టించేసి తర్వాత పైనుంచి పొడి పిండి వేయాలి. ఏదైనా గోధుమ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే గోధుమ పిండే వేశాను. అలా వేసుకున్న తర్వాత పైన ఇంకొక రోల్ కూడా వేసేసి సేమ్ ఇలాగే ఒక స్పూన్ నెయ్యి అలాగే గోధుమ పిండి కూడా వేసి రుద్దేసి ఇలా 4 లేయర్స్‌గా నేను తీసుకున్నాననమాట. సో, దీన్ని మళ్ళీ ఇలా రౌండ్స్ లాగా చుట్టేసి వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి. ఇలా టైట్‌గా కూడా మనము చుట్టేసుకొని ఓపెన్ కాకుండా లాస్ట్‌లో వాటర్‌తో కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసేసి అంతా క్లోజ్ చేసుకొని ఇలా సాగతీయాలన్నమాట చూపిస్తున్నట్లుగా. ఇలా చేసేసుకొని మనము చాక్ తీసుకొని చిన్నగా మనకు కావాల్సినంత సైజులో వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని చేత్తో అయినా ప్రెస్ చేసేయచ్చండి. లేదు కొంచెం పతలాగా కావాలి అనుకుంటే మనము చపాతీ కర్రతోనే లైట్‌గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అంతే. ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో, అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం ఒక ప్లేట్‌లో పెట్టేసి మూత మూసి పెట్టుకోవాలండి. లేదంటే ఏదైనా డ్రై క్లాత్ అయినా మూసేసి పెట్టొచ్చు. అవి ఆరిపోకుండా ఉండడానికనమాట. అంతే. సో, నేను ఇలా ప్రిపేర్ చేసుకొని అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక కప్పు షుగర్ వేసుకున్నాను. అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి. అంతే. ఇలా వేసుకొని ఇది థిక్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అంటే పాకం తీగ పాకం అవసరం లేదండి. కొంచెం మనకు చేతికి జిగురుగా అంటుకునే అలాగా వస్తే సరిపోతుందన్నమాట. అలా వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే. తర్వాత ఆయిల్ని కూడా హీట్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీస్ లాంటివి ఇందులోకి 2, 3గా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం రోస్ట్‌గా కాల్చేసుకోవాలి. అంతే. ఇలా కాల్చుకుంటే ఇంకా ఈ రెసిపీ అయిపోవచ్చినట్లే. సో, ఇలా బాగా క్రిస్పీగా రోస్ట్ చేసేసుకొని ఇవి ఇలా తీసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే మనము ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌లో వేసేసుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదండీ! ఇలా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని రోస్ట్ చేసేసుకోవాలి. అంతే. సో, ఇప్పుడు ఇలా ఈ వేడి మీదనే మనం నూనె అంతా వంపేసేసుకొని ఇలా షుగర్ సిరప్‌లో వేసేసుకొని ఒక గరిటె తీసుకొని వీటిని మునిగేలాగా ఇలా పెట్టేసేయాలి. అంతే. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచితే చాలండి. ఎక్కువ కూడా అవసరం లేదు. సో, నేను అవి డిప్ చేసేసి ఇక్కడ ఇంకొక వాయి వేసేసి తీసాను. అంతే. ఆ టైమే సరిపోతుందనమాట. సో, ఇవి తీసేసి అవి వేసే లోపల అవి తీసి పక్కన పెట్టుకోవచ్చు. సో, ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇది షుగర్ సిరప్ పీల్చుకోవటానికి. సో, నేనిప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాతనే తీస్తున్నానండి. షుగర్ సిరప్ దీనికి చక్కగా పట్టేసింది. సో, అవి తీసేసి నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవటమేనమాట. ఇలా ఇది కూడా అంతే. జస్ట్ అట్లా ఇట్లా ఫ్లిప్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేస్తే మనకు సరిపోతుంది. అంతే. సో, చూస్తున్నారు కదండీ! జ్యూసీగా ఉండే మన ఈ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. సో, మాకైతే చాలా బాగా నచ్చిందండి. సో, మీరు చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో. స్వీట్ కూడా కరెక్ట్‌గా సరిపోయిందండి. సో, దీవాళీ స్పెషల్ మనం ఇలాంటి రెసిపీ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారనమాట.
సో ఎవరికైనా షుగర్ సిరప్‌లో డిప్ చేసినవి ఇష్టం లేకపోతే ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీస్‌ని పక్కన పెట్టుకొని కొన్ని నేను చక్కెరని పౌడర్ చేశానండి. కొంచెం ఇలాచీ వేసేసి మిక్సీ పట్టాననమాట. ఆ షుగర్ పౌడర్‌ని మనం ఇలా చల్లేసుకోవచ్చు. అయితే తీసిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ చల్లగిన తర్వాత వేస్తే సరిపోతుంది. తీసిన వెంటనే అయితే చక్కెర అనేది ఎక్కువ పడుతుందనమాట. అలా కాకుండా కొంచెం చల్లగైన తర్వాత వేస్తే సరిపోతుంది. సో, ఇలా అయినా చేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. మేమైతే వీటిని ఇలా పాలల్లో కూడా డిప్ చేసుకొని తింటామండి. ఇలా కూడా సూపర్‌గా ఉంటుంది. సో, మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.